వాసుదేవా, నా శరీరమంతా బాణాలతో చిల్లుల పడి ఉంది. కానీ నా మనసును వేధిస్తున్నది ఈ నొప్పి కాదు. నేను చేసిన ఒకే ఒక్క తప్పు. ఆనాడు కురుసభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే ధర్మం తెలిసిన నేను మౌనంగా ఉన్నాను. నా మౌనం అధర్మానికి బలాన్నిచ్చిందా? నా ప్రతిజ్ఞ నా ధర్మాన్ని మింగేసిందా? పితామహ, వినండి. ధర్మం అంటే కేవలం నియమాలను పాటించడం కాదు, అన్యాయాన్ని ఎదిరించడం. మీ ప్రతిజ్ఞ మీ వ్యక్తిగతమైనది, కానీ ద్రౌపది ఆత్మగౌరవం ఈ సమాజానిది. మీరు మీ ప్రతిజ్ఞను రక్షించుకోవడానికి మౌనం అనే ఆయుధాన్ని ఎంచుకున్నారు. కానీ గుర్తుంచుకోండి, ఒక గొప్ప వ్యక్తి మౌనం 100 మంది దుష్టులు చేసే పాపంతో సమానం. మీరు ఆనాడు మాట్లాడి ఉంటే ఈ కురుక్షేత్ర యుద్ధం వచ్చేదే కాదు. భీష్ముడు మరో ప్రశ్న అడిగాడు. కృష్ణ, నేను మహాజ్ఞానిని కదా, మరి నా బుద్ధి ఆనాడు ఎందుకు గడ్డి తింది? ఎందుకు తప్పును అడ్డుకోలేకపోయాను? పితామహ, మనిషి ఆలోచనలు తను తినే అన్నం మీద ఆధారపడి ఉంటాయి. మీరు దుర్యోధనుడి వద్ద అన్నం తిన్నారు. పాపపు సంపాదనతో వండిన అన్నం మీ రక్తంలో కలిసి మీ విచక్షణను కప్పేసింది. ఇప్పుడు అర్జునుడి బాణాలు మీ శరీరం నుండి ఆ కలుషిత రక్తాన్ని బయటకు పంపేశాయి. అందుకే ఇప్పుడు మీలో మళ్ళీ ధర్మం జాగృతమైంది. పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు రాజ్యపాలన గురించి చెబుతూ ఒక దేశం ఎప్పుడు నాశనమవుతుందో వివరించాడు. అదే స్త్రీ శక్తి. ధర్మరాజా, గుర్తుంచుకో, ఏ ఇంట్లో అయితే స్త్రీలు కన్నీరు కారుస్తారో ఆ ఇల్లు, ఏ రాజ్యంలో అయితే స్త్రీలు అవమానించబడతారో ఆ రాజ్యం నాశనం కాక తప్పదు. స్త్రీలు కేవలం గృహిణులు కాదు, వారు సృష్టికి మూలం. వారిని గౌరవించని ఏ ధర్మం కూడా నిలబడదు. కౌరవ వంశం నాశనం కావడానికి ప్రధాన కారణం ఒక స్త్రీ కన్నీరే. మరణానికి చేరువలో ఉన్న భీష్ముడు జగద్గురువైన కృష్ణుడిని 1000 పేర్లతో స్తుతించాడు. అదే విష్ణు సహస్రనామం. తన కళ్ళ ముందున్నది సాక్షాత్తు పరమాత్మని తెలుసుకున్న భీష్ముడు ఆ పరమానందంలో మునిగిపోయాడు. కృష్ణ, ఈ యుద్ధం ముగిసింది. కానీ రాబోయే కాలం ఎటు వెళుతుంది? ద్వాపరయుగం ముగుస్తోంది. కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు? ధర్మం నిలబడుతుందా? పితామహ, కలియుగంలో ధర్మం ఒంటికాలిపై నడుస్తుంది. మనుషులు ఆస్తి కోసం, అధికారం కోసం సొంత బంధువులని చంపుకుంటారు. భక్తి ప్రదర్శనగా మారుతుంది. కానీ అటువంటి చీకటి కాలంలో కూడా ఎవరైతే నా నామస్మరణ చేస్తారో, ఎవరైతే సత్యాన్ని వదలరో వారిని నేను కాపాడుతాను. కలియుగంలో మనిషికి మనిషి తోడుండటమే అతిపెద్ద ధర్మమవుతుంది. యుద్ధం గెలిచాక ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగింది. కానీ ఆయన మనసులో ఏదో వెలితి. భీష్ముడు అంపశయ్యపై నుండి ధర్మరాజును చూసి ఒక గంభీరమైన రహస్యాన్ని బయటపెట్టాడు. ఇది కేవలం రాజ్యానికి సంబంధించింది కాదు, అధికారం చేపట్టిన ప్రతి మనిషి మనస్తత్వానికి సంబంధించింది. ధర్మరాజా, గుర్తుంచుకో, కిరీటం అనేది కేవలం బంగారంతో చేసినది కాదు, అది బాధ్యతల భారంతో చేసినది. సింహాసనం మీద కూర్చున్న వ్యక్తికి స్నేహితులుండరు, కేవలం సలహాదారులు, శత్రువులు మాత్రమే ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నీ వ్యక్తిత్వాన్ని కాకుండా నీ కుర్చీని ప్రేమిస్తారు. నీవు ధర్మాన్ని రక్షించాలి అనుకున్నప్పుడు
నీవు అత్యంత ఒంటరివవుతావు. ఆ ఒంటరితనాన్ని భరించగలిగిన వాడే నిజమైన రాజు. ఆనాడు నేను హస్తినాపుర క్షేమం కోసం మౌనంగా ఉన్నాను, కానీ అది నన్ను ఈ స్థితికి తెచ్చింది. నీవు మాత్రం ధర్మం కోసం నీ అధికారాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పితామహ, మీరు అద్భుతంగా చెప్పారు. అధికారం అనేది ఒక పదునైన కత్తి వంటిది. దాన్ని పట్టుకోవడం తెలిసినవాడు లోకాన్ని రక్షిస్తాడు. తెలియనివాడు తనని తాను గాయపరుచుకుంటాడు. ధర్మరాజా, భీష్ముడి మాటలు విను. నీవు రాజుగా ఉన్నప్పుడు నేను అనే అహంకారాన్ని చంపి మేము అనే ప్రజా సంక్షేమాన్ని మాత్రమే చూడాలి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. భీష్ముడు తన యోగ శక్తితో ప్రాణాలను బంధించాడు. ఇది కేవలం ఒక ముహూర్తం కోసం ఎదురుచూపు కాదు, ప్రకృతితో మమేకమవ్వడం. చివరి నిమిషంలో భీష్ముడు కృష్ణుడిని ఒకే ఒక్క కోరిక కోరాడు: నా మనస్సు నీ పాదాల చెంతే ఉండాలి. అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని భీష్ముడికి మాత్రమే కనిపించేలా ప్రదర్శించాడు. పితామహ, నీ రుణం తీరిపోయింది. ఈ భూమి మీద నీవు చేసిన త్యాగం, నీవు పాటించిన క్రమశిక్షణ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గంగాపుత్ర, నా లోకానికి తిరిగిరా. నీకోసం మోక్ష ద్వారాలు తెరచి ఉన్నాయి. భీష్ముడి శిరస్సు నుండి ఒక కాంతి వెలువడి కృష్ణుడిలో లీనమయ్యింది. ఆకాశం నుండి పూలవర్షం కురిసింది. పాండవులు కన్నీరు మున్నీరయ్యారు. ఒక గొప్ప శకం ముగిసింది. భీష్ముడు మరణించలేదు. ఆయన ధర్మం కోసం తనని తాను బలి ఇచ్చుకున్న ఒక అమర వీరుడు. మిత్రులారా, భీష్ముని ఈ సుదీర్ఘ ప్రయాణం మనకు నేర్పేది ఒక్కటే: మన ప్రతిజ్ఞలు లేదా మొండితనం ధర్మానికి అడ్డు రాకూడదు.